ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ చీఫ్ గెస్ట్కి అందరికీ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. మెహబూబ్, సో మెహబూబ్ నాకు బిగ్ బాస్ కంటే ముందు నుంచి తెలుసు, కానీ అంత క్లోజ్గా పరిచయం లేదు. కానీ సీజన్ 8లోకి వచ్చిన తర్వాత ఇద్దరం ఒకటేసారి వైల్డ్ కార్డ్గా లోపలికి వెళ్ళినాం. దాని తర్వాత కొన్ని వీక్స్ కలిసి ట్రావెల్ చేసినాం. సో అప్పుడే మనోడు చెప్పేటోడు అనమాట, ఈ సాంగ్ ఒకటి వస్తుంది చాలా బాగుంటుంది, లైక్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లైక్ ద వరల్డ్ వీ ట్రావెల్డ్ అండ్ చాలా బాగా వచ్చిందని చెప్పేసి. సో నేను డెఫినెట్లీ లైక్ మనోడి ఓల్డ్ సాంగ్ చూసిన నమ్మకం ఉండే. సో మెయిన్గా నేను ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మెహబూబ్ అండ్ సత్య. సో తను కూడా నాకు ముందు నుంచి తెలుసు. బిగ్ బాస్కి రాకముందు నుంచి ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు గుర్తుంది. సో బిగ్ బాస్కి వెళ్ళకముందు నేను అంజలి అక్క వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు, ఎందుకు వెళ్తున్నావు, వైల్డ్ కార్డ్గా ఎక్కువ స్కోప్ ఉండదని చెప్పేసి అన్నది. సో ఏం కాదు పర్లేదు ట్రై చేద్దాము, ఏదో వచ్చింది కదా ఆపర్చునిటీ అని చెప్పేసి వెళ్ళిన తర్వాత తనే వచ్చి నెంబర్ 1లో పెట్టింది. ఏంటి, సో తనే వచ్చి నెంబర్ 1లో పెట్టేసరికి అక్కడ నాకు యాక్చువల్లీ ప్రాపర్గా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. అంటే అరే బయట బాగానే వెళ్తుందిలే, గ్రాఫ్ బాగానే వెళ్తున్నట్టుంది, ఎందుకంటే తనే చెప్పింది, తనే ఫస్ట్లో పెట్టిందని. థ్యాంక్ యూ సత్య ఫర్ దట్. అండ్ భార్గవ్, మనోడు ఎక్కడ ఉంటాడు అనుకుంటుండ్రు, మా ఇంటి పైనే ఉంటాడు. సో ఎవరిని తప్పించుకోలేకపోయినా భార్గవిని తప్పించుకోలేము. సో ఖచ్చితంగా రావాలని చెప్పేసి ఫిక్స్ అయినా. జోక్స్ అపార్ట్, అది కాదు రీజన్. నేను భార్గవ్ని కలిసిన ప్రతిసారి మనోడు ఒక మాట అంటుంటాడు అనమాట. అంటే జనాలకి బోర్ కొట్టేసింది మ్యూజిక్ వీడియోస్ రెగ్యులర్ ప్యాటర్న్లో చూసి. సో ఏది చేసినా కానీ చాలా కొత్తగా చేయాలి, చాలా డిఫరెంట్గా చేయాలి, ఇప్పటివరకు మన తెలుగు సినిమాలో చూడండి కైండ్ ఆఫ్ అటెంప్ట్ చేయాలి అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నా బ్రో అని చెప్పేసి నాకు ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ నుంచి పరిచయం మనోడు. సో అక్కడే మా ఇంటి పైన సేమ్ అపార్ట్మెంట్ మేమిద్దరము. సో కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటాడు, రెగ్యులర్గా అప్డేట్స్ చెప్తూ ఉంటాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో లైక్ తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అవ్వబోతుంది ఇది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే నేను చాలా మ్యూజిక్ వీడియోస్ చూసిన ఇప్పటి వరకు. సో దాంట్లో ఒక స్టెప్ అహెడ్ తీసుకెళ్లేలాగా ప్లాన్ చేసినందుకు మెహబూబ్, భార్గవ్, సత్య, సో థ్యాంక్ యూ ఫ్రమ్ లైక్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. ఎందుకంటే మీరు ఇంకా పెద్ద గోల్స్ ఇస్తున్నారు ఆర్టిస్ట్కి, అరే మీరు ఇంకా బాగా చేయాలరా భయ్, సో ఫర్దర్గా అని చెప్పేసి మీరు ఒక టార్గెట్ త్రో చేస్తున్నారు చూడు దానికి. సో థ్యాంక్స్ లాట్. అండ్ సాంగ్ మాత్రం చాలా బాగుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్